హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు ఈళ్ళొచ్చేసి ఏందంటే, మన యూట్యూబ్ నుంచి ఒక అప్డేట్ రావడమే జరిగింది. అదొచ్చేసి ఏందంటే, యూట్యూబ్‌లో మిడ్ రోల్ యాడ్స్ అయితే ఉంటుంది గదా! అంటే ఎవరి ఛానల్ అయితే మానిటైజేషన్ కంప్లీట్ అయిపోయిందో, ఎవరైతే 8 మినిట్స్ కన్నా ఎక్కువ డ్యూరేషన్ ఉన్న వీడియోస్ పెడతారో, వాళ్ళకి మిడ్ రోల్ యాడ్స్ అని జెప్పేసి అయితే ఉంటుంది. సో, దానికి సంబంధించిన అప్డేట్ రావడం అయితే జరిగింది. ఓకేనా? ఇంతకుముందు ఈ ప్లేస్‌లో వచ్చేసి ఏందంటే, మనకు రివ్యూ ప్లేస్‌మెంట్ అని జెప్పేసి అయితే ఉంటుండే. బట్ ఇప్పుడొచ్చేసి ఏందంటే, మేనేజ్ యాడ్ స్లాట్స్ అని జెప్పేసి రావడమే జరిగింది. బట్ ప్రెజెంట్ వచ్చేసి అందరికైతే రాలేదు. కొంతమంది క్రియేటర్స్‌కే వచ్చింది. సో, ప్రెజెంట్ నాకు కూడా ఓన్లీ ఈ ఛానెల్‌కి మాత్రమే ఈ మేనేజ్ యాడ్ స్లాట్స్ వచ్చింది. నాకు ఇంకో వ్లాగింగ్ ఛానెల్ అయితే ఉంది. అది కూడా మానిటైజేషన్ అయిపోయింది. బట్ దానికి మాత్రం ఇంకా రాలేదు. దానికి ఓన్లీ ఇంకా రివ్యూ ప్లేస్‌మెంట్ మాత్రమే కనిపిస్తుంది. ఓకేనా? ఇంకా రోల్ అవుట్ అవ్వడానికి ఇంకా ఒక 5-6 డేస్‌లో డెఫినిట్‌గా అందరికి కూడా వస్తుంది. వచ్చిన తర్వాత నేను చెప్పిన ప్రాసెస్ అయితే చేసుకుంటే మీకేందంటే యాడ్స్ ఎక్కువ రావడానికి, అంతేకాకుండా మనకు రెవెన్యూ అనేది ఎక్కువ రావడానికి డెఫినిట్‌గా హెల్ప్ అవుతుంది. సో, దీన్ని ఎట్టి పరిస్థితులకి మిస్ చేసుకోకండి. సో, దానికోసం ఏందంటే సింపుల్‌గా మీ క్రోమ్‌లో వచ్చేసి మీ వీడియోస్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఏందంటే ఇప్పుడు అప్‌లోడ్ చేసిన వీడియోస్, అంతేకాకుండా పాస్ట్ అప్‌లోడ్ చేసిన వీడియోస్ కూడా ఈ ప్రాసెస్ అయితే చేయండి. ఇక్కడేందంటే మనకు డాలర్ సింబల్ అయితే ఉంటుందో ఓపెన్ చేసుకున్న తర్వాత క్లిక్ చేసిన తర్వాత మనకు మేనేజ్ యాడ్ స్లాట్స్ అని చెప్పేసి కనిపిస్తుంది. ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. ఓకేనా? క్లిక్ చేసుకున్న తర్వాతైతే ఇప్పుడు కొంతమంది మాన్యువల్‌గా యాడ్ చేసుకునే వాళ్ళు ఉంటారు. బట్ నేనేందంటే కొన్నిట్లకి మాన్యువల్‌గా పెట్టాను. కొన్ని ఆటోమేటిక్ సెలెక్ట్ చేసుకున్నాను అప్పుడే. ఇప్పుడేందంటే ఇక్కడ కనిపిస్తుంది మీకు ఆటోమేటిక్ స్లాట్స్ అని చెప్పేసి. ఇక్కడేందంటే క్లిక్ చేసుకున్నారనుకోండి, ఎక్కడెక్కడ యాడ్స్ అనేవి డిస్‌ప్లే అవ్వాలో ఆ ప్లేసెస్‌లో ఆటోమేటిక్‌గా ఇప్పుడే, అంటే మీరు ఇప్పుడే వీడియో అప్‌లోడ్ చేసేస్తారు కదా! అది క్లిక్ చేయగానే ఎక్కడెక్కడ డిస్‌ప్లే అవ్వాలో ఆటోమేటిక్‌గా ప్లేసెస్ చేసేస్తుంది. అది కాకుండా మీరు ఎక్స్‌ట్రాగా మళ్ళీ వేరే యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. దాంట్లో ఏమైనా చేంజెస్ చేసుకోవాలనుకుంటే కూడా చేసుకోవచ్చు. ఓకేనా? సో, ఆ విధంగా మీరు సెట్ చేసుకొని సింపుల్‌గా మీరేందంటే కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేశారనుకోండి, యాడ్ బ్రేక్ అనేవి సేవ్ అయిపోతాయి. సో, ఎవరైనా సరే ఆ వీడియో చూసినప్పుడు ఆ ఏరియాస్‌లో గనుక ఆళ్ళు కంటిన్యూ‌గా చూసుకుంటూ వస్తే ఆ ప్లేసెస్‌లో యాడ్స్ అనేవి డిస్‌ప్లే అవుతాయి. యాడ్ గనుక వాళ్ళు చూసారనుకోండి వ్యూవర్స్ వచ్చేసి, ఇప్పుడేందంటే దానికి తగ్గట్టుగా మనకు రెవెన్యూ అనేది యాడ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ మీకు క్లారిటీగా చూసుకుంటే ఏందంటే ఒక వీడియోకొచ్చేసి నేనే ఆటోమేటిక్‌గా సెట్ చేయడమే జరిగింది. సో, అక్కడ చూసుకుంటే ఏందంటే 2 యాడ్స్ మాత్రమే నేను సెట్ చేసి పెట్టాను 9 మినిట్స్ డ్యూరేషన్ వీడియోకి. బట్ ఏందంటే ఆటోమేటిక్ మీద క్లిక్ చేసుకుంటే ఏందంటే ఆడ 3 యాడ్ చూపిస్తుంది. అంటే నేను పెట్టిందే కాకుండా ఇంకోటి ఎక్స్‌ట్రాగా చూపిస్తుంది. అంటే అది చెప్పేదేందంటే ఈ వీడియోకి 3 యాడ్స్ అనేవి డిస్‌ప్లే చేసుకోవచ్చు అని చెప్పేసి యూట్యూబ్ చెప్తున్నట్టు. సో, ఆటోమేటిక్‌గా మీరు క్లిక్ చేసుకోగానే 3 యాడ్స్ కనిపిస్తున్నాయి కదా! సో, ఆ ప్లేసెస్‌లో ఆ వ్యూవర్ గనుక స్కిప్ చేయకుండా వచ్చాడనుకోండి, ఆ ప్లేస్‌లో మనకు యాడ్స్ అనేవి డిస్‌ప్లే అవ్వడానికి ఛాయిస్ ఉంటుంది. అంటే ఈ రకం చూసుకున్నాం అనుకోండి, ఇప్పటివరకు నేను 2 ప్లేసెస్‌లో మాత్రమే పెట్టాను కాబట్టి నా రెవెన్యూ ఇప్పటివరకు 2 యాడ్స్‌కి మాత్రమే వచ్చిందనుకోండి. ఇప్పుడు ఆటోమేటిక్‌గా సెట్ చేసుకుంటే ఏంది 3 యాడ్స్ అయినాయి కదా! అప్పుడు మనకేందంటే ఎక్కువ రెవెన్యూ రావడానికి ఛాయిస్ ఉంటుంది. బట్ అలా అని ఎన్ని పెడితే అన్ని యాడ్స్ వస్తాయని కాదు. రావచ్చు, రాకపోవచ్చు. డిపెండ్ అపాన్ వ్యూవర్స్ చూసేదాని పైన డిపెండ్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడికి సో, చాలా మంది క్రియేటర్స్ చెప్పేదేందంటే, మీరు ఒకవేళ 8 మినిట్ ప్లస్ డ్యూరేషన్ వీడియో గనుక చేస్తే, ఆ మిడ్ రోల్ యాడ్స్ అనేది మీకు నచ్చినన్ని ప్లేస్‌లలో పెట్టుకోవచ్చు. ఏదో ఒక ప్లేస్‌లో యాడ్ అనేది డిస్‌ప్లే అవుతుందని చెప్పి చాలా మంది చెప్పడమే జరిగింది. సో, ఆ విషయం గురించి నేను మీకు క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేద్దామని చెప్పేసి, ఇగో ఈ వీడియోకి నేను చాలా యాడ్స్ అనేవి పెట్టడమే జరిగింది. అలా పెడితే యూట్యూబ్ చెప్తుందేందంటే, ఏవైతే మిడ్ రోల్ యాడ్స్ పెట్టావో, ఆ ప్లేసెస్ అన్నీ కూడా ఇంటరప్టివ్ అని చెప్పేసి పెడుతుంది. అంటే దాని అర్థం ఏందంటే, వ్యూవర్స్‌కి ఈ ప్లేస్‌లో యాడ్ డిస్‌ప్లే చేయడం కరెక్ట్ కాదు. నువ్వు రాంగ్ ప్లేస్‌లో పెట్టావని జెప్పేసి యూట్యూబ్ మనకు చెప్పడం అయితే జరుగుతుంది. ఓకేనా? క్లారిటీగా చూసుకోవచ్చు. ఆల్‌మోస్ట్ 3 ప్లేసెస్‌లో మనకైతే ఇంటరప్టివ్ అని రావడం అయితే జరిగింది కాబట్టి, సో, వాటన్నిటిని డిలీట్ చేసేసి మళ్ళీ ఆటోమేటిక్‌గా సెలెక్ట్ చేసుకొని, అప్పుడు నేను కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని సేవ్ చేశాను కాబట్టి, ఇప్పుడు నాకు పర్ఫెక్ట్ ప్లేసెస్‌లో యాడ్స్ ఎక్కువ రావడానికి, దానివల్ల నాకు రెవెన్యూ ఎక్కువ రావడానికి డెఫినిట్‌గా హెల్ప్ అవుతుంది. సో, ఈ విధంగా వచ్చేసి ఏందంటే మన వీడియో తగ్గట్టు యాడ్ బ్రేక్స్ అనేవి మన ఓన్‌గా యాడ్ చేసుకోవచ్చు. మన వీడియో గురించి నాలెడ్జ్ ఉంటే. లేదు మనకేం తెలీదు అనుకుంటే యూట్యూబ్ పైన కూడా డిపెండ్ అవ్వచ్చు. ఓకేనా? బట్ ఇక్కడ ఏందంటే యూట్యూబ్ పైన డిపెండ్ అవుతే కొంచెం రెవెన్యూ తక్కువొస్తుంది. మనమే యాడ్ చేసుకుంటే కొంచెం రెవెన్యూ ఎక్కువ రావడానికి ఛాయిస్ ఉంటుంది. ఓకేనా? సో, అది ఎలా ఏంటి అని చెప్పేసి మీకు డౌట్ అయితే ఖచ్చితంగా అయితే ఉంటుంది. సో, దానికి సంబంధించిన డెడికేటెడ్ వీడియో అనేది నేను నెక్స్ట్ వచ్చే వీడియోలో చెప్తాను. సో, డెఫినిట్‌గా ఈ వీడియో చూసేవాళ్ళు ఈ వీడియో లైక్ చేసి మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. ఈ వీడియో వచ్చిన నెక్స్ట్ డేనే, అంటే నెక్స్ట్ ఒక 1 ఆర్ 2 డేస్‌లోనే ఆ వీడియో కూడా వస్తుంది. సో, డెఫినిట్‌గా దాన్ని చూడండి. సో, దానివల్ల ఏందంటే ఎవరు అంటే యూట్యూబే యాడ్ చేస్తే బాగుంటుందా? లేకపోతే మనం యాడ్ చేస్తే బెనిఫిట్ ఉంటుందనేది మీకు క్లారిఫికేషన్ అయితే వస్తుంది.